బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి నిధుల మంజూరుపై చర్చించనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిని కూడా చంద్రబాబు మోదీకి వివరించనున్నారు. దీంతో పాటు వివిధ రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రైల్వే శాఖ సహాయ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావించనున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇస్తున్నామని, అందుకోసం వెంటనే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరనున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, నిత్య ఈ నెల 7వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ పర్యటన అయితే కనుక ఖరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని సైతం కూడా కలిసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీకి ఇటీవలే వచ్చినటువంటి వరదలకి కారణంగా ఏదైతే వరద ప్రాంత ప్రజలకి పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి కేంద్ర నిధులను సైతం కూడా ఇటు రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఇటు పోలవరం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధికి వీటన్నిటిని, అంతేకాకుండా ఇక రైల్వే మంత్రిని సైతం కూడా కలిసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు రైల్వే జోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి భూముల కేటాయింపు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారం సైతం కూడా ఈ యొక్క ప్రస్తావించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఏపీలో ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఇటు కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నటువంటి నిరసనలు కావచ్చు, వీటన్నింటినీ కూడా చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటీవలే కార్మికులను సైతం కూడా తొలగించినటువంటి నేపథ్యంలో ఇటు స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, అదేవిధంగా రైల్వే జోన్ కి సంబంధించినటువంటి భూముల సేకరణ, వీటన్నిటిపై కూడా పూర్తి స్థితిలో నరేంద్ర మోదీ తోటి చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధిలో కావాల్సినటువంటి సహాయానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క పర్యటనలో ప్రస్తావించే అవకాశాలు కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. నిత్య రైట్ సంతోష్, థ్యాంక్ యూ.